Hello everyone. Imagine tomorrow or day after tomorrow, Parliament or state legislation introduced a law. That law affected your fundamental right. లైక్ నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కానీ నీ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ కానీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ లేదా, దీన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎస్, the protection was given in the Indian Constitution, that is Article 13. So Article 13 is known as the shield of fundamental right. First of all, Parliament అసలు వర్క్ ఏమి, ఆర్టికల్ 13 ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? 1 ఎగ్జిక్యూటివ్, నెంబర్ 2 లెజిస్లేషన్, నెంబర్ 3 జ్యుడిషియరీ. సో ఇక్కడ మనకి లెజిస్లేషన్ వర్క్ వచ్చేసి మేకింగ్ లాస్ అండ్ పాలసీస్. సో లెజిస్లేటివ్ లాస్ని పాలసీస్ అండ్ రూల్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూటివ్ ఆ లాస్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో జ్యుడిషియరీ యొక్క వర్క్ వచ్చేసి ఈ లాస్ పాలసీస్ కరెక్ట్గా ఉన్నాయా, కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయా, లేకపోతే కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసే రకంగా ఉన్నాయని సో జ్యుడిషియరీ చెక్ చేస్తుంది. సో ఈ టోటల్ ఆర్టికల్ 13లో మొత్తం మనము ఫండమెంటల్ రైట్ని జ్యుడిషియరీ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇట్ ఈస్ క్లియర్ దట్ అంటే ఫండమెంటల్ రైట్కి పార్లమెంట్ కానీ స్టేట్ ఎనీ లా ఎనీ పాలసీ ఫండమెంటల్ రైట్కి అగెనెస్ట్గా పాస్ చేస్తే సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు జ్యుడిషియరీ యాక్టివ్ అయ్యేసి సో దట్ లా ఆర్ పాలసీ డిక్లేర్ వైడ్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తుంది. సో ఇది మనకు క్లియర్గా అర్థమైంది. సో ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం, అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం, లాస్ మస్ట్ ఒబే దెమ్. సో ఫండమెంటల్ రైట్స్కి అనుగుణంగానే లాస్ పాలసీస్ క్రియేట్ చేయాలి, ఫండమెంటల్ అగెనిస్ట్గా చేయకూడదు. సో కోర్ట్స్ కెన్ స్ట్రైక్ డౌన్ వైలేట్ లాస్, అంటే కోర్ట్స్ అనేటివి ఆ ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా లాస్ చేస్తే ఆ లాస్ని కొట్టేయాలి, అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయాలని చెప్తుంది. మనకి ఆర్టికల్ 13ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. సో బిఫోర్ 1950 మనకి బ్రిటిషర్స్ చాలా పాలసీస్ తీసుకొచ్చారు. సో ఆ లాస్ కానీ పాలసీస్ కానీ ఎనీ రైట్కి ఎఫెక్ట్ అయ్యేలాగుంటే సో అందులో ఉన్నటువంటి పాలసీ కానీ లా కానీ వైడ్గా డిక్లేర్ చేస్తారు, అంటే అది ఇన్యాక్టివ్ అయిపోయింది, దాన్ని టోటల్గా రిజెక్ట్ చేయడం అనమాట, ఇన్యాక్టివ్ చేస్తారు. సో దీన్ని ఆర్టికల్ 13లో సబ్ క్లాస్ 1 చెప్తుంది. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు. ఇఫ్ ఎనీ ఓల్డ్ లా కాన్ఫ్లిక్ట్ విత్ ఫండమెంటల్ రైట్ ఓల్డర్ 1915 ముందు ఇట్ డస్ నాట్ ఫుల్లీ డిసపియర్, అంటే టోటల్గా కొట్టివేయరు, బట్ బీకేమ్ ఇన్యాక్టివ్ వేర్ ఇట్ కాన్ఫ్లిక్ట్, ఎక్కడైతే ఇది కాన్ఫ్లిక్ట్ ఫండమెంటల్ అయితే కాన్ఫ్లిక్ట్ అవుతుందో దాన్ని ఇట్ ఇన్యాక్టివ్గా డిక్లేర్ చేస్తారు. పార్ట్ టూ ఏం చెప్తుందంటే పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ మీన్స్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ అయిన తర్వాత పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేషన్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ అగెనెస్ట్గా ఏ లాస్ పాస్ చేయకూడదు. ఇఫ్ ఎనీ ఛాన్స్ స్టేట్ లెజిస్లేషన్ కానీ పార్లమెంట్ కానీ పాస్ చేస్తే కోర్ట్ బీకెమ్ యాక్టివ్ అండ్ డిక్లేర్ దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ పార్ట్ త్రీ డిఫైనింగ్ ద మీనింగ్ ఆఫ్ లా. నేను అప్పటి నుంచి లా అంటున్నా కదా, సో ఆ లాకి ఆర్టికల్ 13 గివ్స్ ఏ వెరీ వైడ్ మీనింగ్ టు వర్డ్ లా, దట్ ఈస్ ఇన్క్లూడెడ్ యాక్ట్స్ అంటే గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్స్, ఆర్డినెన్స్ మనకి ప్రెసిడెంట్ గవర్నర్ పాస్ చేస్తారు. సో ఆర్డినెన్స్ కానీ రూల్స్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్, రెగ్యులేషన్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్, ఆర్డర్స్ పాస్ చేస్తుంది కదా, ఆ ఆర్డర్స్, నోటిఫికేషన్స్ అండ్ ఈవెన్ కస్టమ్స్ విత్ లీగల్ ఫోర్స్. గవర్నమెంట్ పరంగా ఎనీ యాక్ట్ ఎనీ లా ఆర్డినెన్స్ రూల్స్ ఎనీ వచ్చినా కానీ సో దట్ మస్ట్ అండ్ స్టుడ్ ఒబే విత్ ఫండమెంటల్ రైట్స్కి అగెనెస్ట్గా మాత్రం ఉండకూడదు. దీన్ని ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 3లో మనకి ఎక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటు ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి అగెనెస్ట్గా ఫండమెంటల్ రైట్కి అగెనెస్ట్గా లా పాస్ చేయొచ్చు కదా, బికాస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది మనకి ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 3లో మెన్షన్ చేయలేదు. దీన్ని ఉద్దేశించుకొని పార్లమెంట్ 1971లో 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం యాడ్ చేసిందంటే
సబ్ క్లాస్ 3లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తే మస్ట్ అండ్ షుడ్ ఇది కూడా ఫండమెంటల్ రైట్కి ఒబే ఉండాలి. సో ఫండమెంటల్ రైట్కి అగెనెస్ట్గా ఉండకూడదు అని చెప్తుంది. దిస్ ఈజ్ ద ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఈజ్ ఏ సేఫ్ గార్డర్, ప్రొటెక్టర్ అండ్ షీల్డ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో సమ్ ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ ఉన్నాయి. అంటే ఫండమెంటల్ రైట్కి అగెనెస్ట్గా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేషన్ కానీ కొన్ని లాస్ పాస్ చేసాయి. ఆ లాస్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎలా అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి శ్రేయ కేస్. ఇది 2015లో జరిగింది మనకి. సో యాక్చువల్గా ఈ కేసు ఏమంటే ఐటీ యాక్ట్ 2000లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఐటీ యాక్ట్ 2000లో మనకి రైట్ టు అగెనెస్ట్ వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగెనెస్ట్గా ఒక సెక్షన్ ఉంది దాంట్లో. సో దానికి అగెనెస్ట్గా కేసు ఇంట్రొడ్యూస్ చేసింటే సో స్ట్రక్ డౌన్ ద 66A ఆఫ్ ఐటీ యాక్ట్. ఓన్లీ 66A మాత్రము, అది ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగెనెస్ట్గా ఉందో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారు. సో ఇది కేస్ 1. కేస్ 2 వచ్చేసి నవితేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2018. ఇందులో ఇష్యూ ఏమంటే వైలేటెడ్ డిగ్నిటీ అండ్ ప్రైవసీ అండ్ ఈక్వాలిటీ. అంటే ఈక్వల్ జెండర్ మ్యారేజెస్ గురించి, హోమోసెక్సువల్ గురించి ఈ ఒక్క కేసులో చెప్పిద్ది. సో ఇందులో కోర్టు ఏం చెప్పిద్ది అంటే స్ట్రక్ డౌన్ ద పార్ట్ సెక్షన్ 377 ఐపీసీ. 377 ఐపీసీ అనేది ఇన్ఈక్వాలిటీ గురించి, ఇన్ఈక్వాలిటీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని కోర్టు అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్ 13. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 14, దట్ ఈస్ నన్ అదర్ దెన్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏమి, ఈ రైట్ టు ఈక్వాలిటీ కింద ఎవరు ఎగ్జామ్షన్ లైక్ ప్రెసిడెంట్, గవర్నర్, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ద టుడే వీడియో. సో ఇఫ్ యూ లైక్, please subscribe and share my videos.